ఇలా బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 20-25 తీసుకున్నాను. మీకు ఇంకా నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి 20-25 తీసుకున్నాను. మీకు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి నిదానంగా. వేగాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వేసుకొని కలయి పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలయి పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు చింతపండు కూడా దీంట్లో వేసేసుకొని క్యాప్ పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి జీరా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నీ మనం వేయించి పెట్టుకున్నవి. పెట్టుకున్నాక లాస్ట్లో కొంచెం ఇలా 1/2 స్పూను షుగర్ వేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుందండి. ఈ టిప్పు ఎవరికి తెలియదు, నేను చెప్తున్నాను. చూడండి, వేసి చూడండి, మీకే టేస్ట్ తెలుస్తుంది.